నమస్కారం అండి. ఈరోజు వర్ధమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదానం జరుగుతుంది. గాను శ్రీ జక్సాని శ్రీనివాస్ సార్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు అన్నదాత గారు ఇస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మహర్షి లక్ష్యంగా నిరాశ యువతుల ఆకలి తీర్చడానికి శ్రీ జక్సాని శ్రీనివాస్ సార్ గారి ధర్మపత్ని గారు కీర్తి శ్రీమతి జక్సాని విజయలక్ష్మి అమ్మగారి తృతీయ వర్ధంతి సంవత్సరిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి శ్రీమతి జక్సాని విజయలక్ష్మి అమ్మగారి వారి 3వ సంవత్సరిక వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ వారికి స్వర్గభాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. శ్రీమతి జక్సాని విజయలక్ష్మి అమ్మగారి వారి 3వ సంవత్సరం సందర్భంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గభాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరుగని మంచి మనస్సుతో ఆప్యాయత అనురాగాలతో ఎదువారి మోహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పోయిస్తూ అందరి హృదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధురలో సదాపదిలం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గభాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ జక్సాని శ్రీనివాస్ సార్ గారి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ, మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అందించే శక్తి ఆ భగవంతుడు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసిద్ధ దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ జక్సాని శ్రీనివాస్ సార్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమేశ్వరి ఆశీస్సులు అలాగే శ్రీరాముని ఆశీస్సులు అలాగే కీర్తి శ్రీమతి జక్సాని విజయలక్ష్మి అమ్మగారి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకి ఎల్లరినీ మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కురుస్తున్న తండ్రులాంటి పెంటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను వందల మంది వేల మందిని చూపిస్తున్న పెంటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే పెంటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక దినం జరుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ జక్సాని శ్రీనివాస్ సార్ గారు మరియు మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు స్వీట్ బాదుషా, ఫ్రూట్స్ వాటర్ మిలన్, అలాగే రైస్, అలాగే చిక్కుడుకాయ టమాటా పప్పు, అలాగే పచ్చి పులుసు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. అలాగే సార్ వాళ్ళు క్లాస్ కూడా డొనేషన్ చేయడం జరిగింది. అలాగే వస్త్రదాత సుఖీ భవ, వస్త్రదాత వస్త్రదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. వాటర్ అవుతున్నాడు. చేసి
కూర్చో 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 తిను తిను. నడు.